హలో, హాయ్. ఎలా ఉన్నారు అందరూ? ఇలా అడిగే వాళ్ళు లేకుండా ఏం చేస్తున్నావు, తిన్నావా, ఉన్నావా, ఏదైనా కావాలా అని అడిగే వాళ్ళు లేకుండా ఎక్కువ మంది మానసికంగా కుంగిపోయి అసలు ప్రేమ అనేది ఏంటో తెలియకుండా ఒక్క దీనిలో బర్డన్ గా ఉన్నామో ఏమో, మనం వీళ్ళకి అడ్డు వస్తున్నామో ఏమోనని ఈ ఫీలింగ్ లో ఉండి సూసైడ్స్ థాట్స్ ఇవాళ ఎక్కువ అవుతుంది. అది సూసైడ్స్ కి అసలు రీజన్ చాలా ఉంటాయి, కానీ అది లవ్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, చదవచ్చు, లేదంటే అప్పులు చేసుకోవటం అవ్వచ్చు, పార్ట్నర్ మధ్యలో ఏదైనా రిలేషన్షిప్ లో బ్రేకప్ అలాంటివి ఉన్నప్పుడు అవ్వచ్చు, లేదంటే ఇంకా ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల అవ్వచ్చు, లేదంటే కొంత ప్రాపర్టీ డిస్ట్రిబ్యూట్ వల్ల కూడా రావచ్చు. ఇలా సూసైడ్స్ కి ఏది కారణమైనా ముందు సూసైడ్స్ లో ఎట్లా ఉంటుందంటే బాగా లో మూడ్ లో ఉంటారు, కంటిన్యూస్ గా లో మూడ్ లో కదిలిస్తే ఏడ్ చేసినట్టు ఉండటం, అంటే హోప్లెస్ గా ఇంకా నేను ఏం చేయలేనని లో ఎనర్జీతో ఉండటం, అట్లాగా కళ్ళమట ఎప్పుడు నీళ్ళు కంటిన్యూస్ గా ఉన్నట్టు ఇరిటబుల్ మూడ్ లో ఉండటం, ఎవరితో మాట్లాడకుండా ఉండటం, ఇదన్నీ కూడా ఉంటుంది. అసలు ఇదన్నీ సూసైడ్స్ థాట్స్ ఎందుకు వస్తుంది అంటే మన చేయగలిగిన పనిని చేయలేకపోయినా హెల్ప్లెస్ గా ఉన్నప్పుడు, ఎవరైనా సఫరింగ్ చూసినప్పుడు, ఏదైనా జబ్బు మానసికంగా కుంగిపోయినప్పుడు, ఎవరైనా మనని అనుకున్న వాళ్ళు మనని బాగా హర్ట్ చేసి వదిలిపెట్టినప్పుడు సూసైడ్ సిమ్టమ్స్ అనేది బాగా ఎక్కువైపోతూ ఉంటుంది. ఇది ఎట్లా అంటే సూసైడ్కి వెళ్తున్నారని ఎలా కనుక్కోవాలి అనుకుంటే, సూసైడ్స్కి వెళ్తున్న వాళ్ళు ఎప్పుడు అంటే కొత్తగా బిహేవ్ చేస్తారు. వాళ్ళు చేసేదని అంటే మాట్లాడినా, చదివినా, ఏదైనా చూసినా అన్ని సూసైడ్ రిలేటెడ్ గానే చూస్తుంటారు. ఏదైనా ఎవరైనా మాట్లాడితే చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడటం అలా ఉంటుంది. వాళ్ళకి పెద్ద హోప్స్ ఉండదు. ఏదైనా క్లీనింగ్ గా ఉండటం, ఒంటరిగా ఉండటం, లేదంటే ఎవరైనా పిలిచి వాళ్ళకి ఇవ్వాల్సిన ఏదైనా తీసుకున్న దాన్ని ఇచ్చేయటం, ఇల్లు క్లీన్ చేసుకోవటం. ఎందుకంటే మనం అయిపోయిన తర్వాత మన వాళ్ళు ఏదైనా మనం మిస్ అయిపోతే అదని ఏదైనా ఎదుర్కోవటం, ఏదైనా డిఫికల్ట్ అవుతారో ఏమో, ఎవరి బాధ్యతలు వాళ్ళకి అప్పుకి ఇవ్వటం, అలాగే వర్త్గా ఉన్నట్టు అనిపించకుండా నేను ఇంకా మీకు అనవసరం అన్నట్టు ఒక రంగా మాట్లాడుకొని ఒక రంగా అంటే ఐసోలేటెడ్ గా ఉండిపోవటం అలా ఉంటుంది. అలాగే ఏదైనా అప్పు అడిగి తీసుకుని అయితే అదన్నీ వెనక్కి ఇవ్వటం, ఏదైనా చుట్టాలకి లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్కి ఏదైనా క్లోజ్ గా ఉన్న వాళ్ళని వెళ్ళి చూసి వచ్చి బాయ్ చెప్పి రావటం, ఇలా వాళ్ళ బిహేవియర్స్ అంతా కూడా కొంత అబ్నార్మల్ గా ఉంటుంది. అంటే పర్సనల్ హెల్త్ లో కూడా పర్సనల్ గా ఫుడ్ తినటం, ఇదన్నీ కూడా ఇంట్రెస్ట్ లేకుండా ఒక రంగా లోన్లీ ఐసోలేటెడ్ గా ఉండటం, ఇదన్నీ అవుతుంది. ఇదన్నీ మరి ఏం చేయాలి? సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకోవాలి. కౌన్సిలింగ్ అనేది పెద్దది ఏం కాదండి. మన ఇప్పుడు తలనొప్పి వస్తే ఎందుకోసం వచ్చింది అనుకోని, కాళ్ళకి దెబ్బ తగిలితే ఎందుకు దెబ్బ తగిలింది అనుకుని దానికి మందులు పెట్టడం లాగా మాటల ద్వారా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, వాళ్ళకి ఏ బాధ ఉందో వెంటిలేట్ చేయటం. అంటే ఓపెన్ గా అంటే పొట్ట నిండా తినాము, ఒక రంగ వికారంగా ఉంది, తెగులుతుంది, కడుపంతా ఉబ్బరంగా ఉంది, ఏం చేస్తాం? కక్కుకుంటాం. అది నేచురల్ ప్రాసెస్. వెంటిలేషన్ కూడా కౌన్సిలింగ్ అలాగే చేస్తారు. అలా కాకుండా పోనీ నేను డాక్టర్ దగ్గర వెళ్ళటం నాకు ఇష్టం లేదంటే ఆన్లైన్ హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఉందండి. ఈ హెల్ప్ లైన్ 9152987821. మళ్ళీ చెప్తున్నాను, 9152987821. ఇది అన్ని భాషల్లో ఉంటుంది. మీకు ఏదైనా బాధ ఉండి ఏదైనా ఇలా సూసైడ్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు మీరు మాట్లాడవచ్చు. మాట్లాడి మీలో ఉన్నది తెలుసుకోండి. బతికే సాధించలేకపోయినాం, సచ్చి ఏం చదివిస్తామండి చెప్పండి? అవతల వాళ్ళని బాధ పెట్టడం తప్ప. మన బతకడం మన రైట్స్ అండి. ఏ సిచ్యువేషన్ అయినా బతకడం గురించి ఆలోచించాలి, చనిపోవటం గురించి కాదు. అంటే ఎప్పుడు నాకు ఒకే మాట ధైర్యం అందరూ ఒక్కసారి వస్తారండి, పిడికి వాళ్ళు రోజు చేస్తారు. మన పిడికి వాళ్ళు కాదండి. మన ఏది గొప్పగా సాధించకపోయినా మన బతకటమే పెద్ద సాధింపండి. అంతే తప్ప అవతల వాళ్ళ సక్సెస్ ని మన సక్సెస్ తో మెజర్మెంట్ చేయవద్దు. అది మీ హ్యాపీనెస్ ని కిల్ చేస్తుంది. మన యూనిక్ పీస్ గురుగారు. ఎందుకు గురుగారు? మీరు మీలాగానే ఉండండి, నేను నాలాగా ఉంటాను. మన ఇద్దరికి అంటే ఒక ర్యాపో ఉంటుంది. అంతే తప్ప ఎవడో ఒకరిని మూడోవాడు గొట్టంగా చూసి మన ఫీల్ అవుట్ అండి, మనలాగా బతకలేకపోతున్నాను వాడు ఫీల్ అవ్వాలి కదా గురుగారు. అలాంటి డిసిషన్ ఎవరు తీసుకోమాకండి. తీసుకో ముందు ఒక్కసారి ఆలోచించండి. మనం ఉన్నప్పుడే ఏది సాధించలేకపోతున్నాం, పోయిన తర్వాత ఏం సాధిస్తాం? లేదు కదా. మనం బతికేదో ఏదో ఒకటి సాధించడానికి ఎట్లాగా ఒకసారి సాధిస్తాం. ఇవాళ కాకపోయినా రేపు రేపు ఉంటుందండి. అంతేకాని ఇలాంటి థాట్స్ పెట్టుకుని పిచ్చి పిచ్చిగా చేయమాకండి. అలా చేస్తే పైకి వచ్చి నేను మిమ్మల్ని చంపుతాను.